అంటే వాళ్ళు అంత ఇదోళ్ళు చెప్పండి. మేము కూడా వాళ్ళ నాయకులను పంపించాము. ఏమన్నా సమాధానం ఉందా? రైతులను పంపించాం. ఎంఆర్ఓ గారిని రాత్రి కలెక్టర్ పెట్టారు. మేము ఇచ్చిన అర్జీలను తీసుకొని ఏమన్నా పరిష్కారం ఉందా? ఎన్ని రోజులు కాలయాపన చేస్తే పైన పనికి రాదు. అది ఏం చేస్తారు అది చెప్పండి. పైరు బతికెత్తడానికి ఏం కావాలో నిర్ణయం మీదే. ఏదో మీరే చేస్తుంది. ఎట్టి కోసుకోమంటారా? 3 పరిష్కారాలు ఉంటాయి. ఎకరా 3 పుట్టలు లెక్క మీరు డబ్బులు కట్టించండి. మేము రా మీ కాడికి. ఎకరాకు 3 పుట్టలు లెక్క డబ్బులు కట్టించండి. గవర్నమెంట్తో మాట్లాడి మీ కాడికి వస్తే మిమ్మల్ని అడగండి. మేము రావు. మాకేదో సార్ పెళ్ళాం పెట్టు బతికించుకున్నాను. మాకే టైం పాస్ ఏమైనా వచ్చినావా? టైం పాస్ ఏమైనా వచ్చినావా? పెట్టుబడులు అయిపోయినా లేదు. వడ్డీ మాట్లాడితే అనవసరం. రేటింగ్ ఏం లేదు. పెట్టుబడులు అయిపోయినాయి. అప్పులు అయిపోయారు. అమరావతికి పెట్టి చెప్తా ఉన్నారు ఏ మోటార్ కాలువ దగ్గర తిరుగుతున్నాయి అవి కానీ వీడియోస్ పెట్టాలి. అంటే మేము వాటిని మీరు మిగతా బోర్ వేసుకొని వాళ్ళకి పవర్ కట్టు మేము ఇవ్వకుండా మరి మీరు ఏదన్నా ఏమవుతుందంటే ఈ దగ్గర ఒక అరగంట గంట అయితే వదులుతామన్నది ఇంజనీరింగ్ ఇరిగేషన్ వాళ్ళు తర్వాత రెవెన్యూ వాళ్ళు మోటార్లు ఆడుతున్నారు వాళ్ళు తప్పిస్తున్నారు. యాక్చువల్లీ మీ అందరూ తెలిసిందే. ఓపెన్ గా కూడా అది జరిగింది. ఈరోజు అందరికీ తెలుసు. అయినా కాదు నువ్వు రైతు చేస్తున్నావు కాబట్టి నీకు సమస్య. అందరూ 3 ఎకరాలు 4 ఎకరాలు సన్న రైతుల ఇష్యూ కాదు. ఎవరైతే 50లు 40 ఒక్కొక్క 4కి సంబంధించి 112 ట్రాన్స్ఫార్మర్లు 495 సర్వీసులు కట్ చేయడానికి వీలు లేదు. కాబట్టి మొత్తం మేజర్గా ఉండేటువంటి ఫీడర్ను మాత్రమే మిగిలిన బోర్లు ఉండే వాళ్ళందరికీ ఇక్కడ కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. మన వైపు నుంచి చెప్పడం జరిగింది. మీకు 3 రోజులు కాకుండా ఇంకో కరెంటు మోటార్ కరెంట్ ఏమైనా ఇస్తున్నారా లేదా అని అక్కడ ప్రకటన చేస్తున్నాం. ఆ ప్రకటననే మేము తర్వాత అమలు జరుపుతాం. ఆత్మహత్య చేసుకుంటామని చెప్పండి. దాన్ని మా గోపిక లేదు సార్. 2 సార్లు రాయబారి నడిపారు ప్రభుత్వం ద్వారా. సార్ వచ్చి మాట్లాడారు. మాకు న్యాయం జరగలా. మేము ఆ ఆలోచనలో పోయే ఆలోచన చేస్తున్నాం. రైతులను ఆదుకోవాలి. కాపాడండి కాపాడండి వెళ్ళిపోయే పైరుని కాపాడండి కాపాడండి. వర్ధిల్లాలి సంగం మండల కావలికాల రైతుల ఐక్యత. నెల్లూరు జిల్లా సంగం మండలం కావలికాల రైతులు. మేము గత 30 సంవత్సరాల నుంచి వరి సాగు చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఇటీవల కాలంలో ఈ నెల 3వ తేదీ నుంచి కావుల మీద వారానికి 4 రోజులు మోటార్లు వేయకూడదని చెప్పి ఆంక్షలు విధించారు. వాటి మీద మేము గత 2 వారాల నుంచి పోరాటం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేశాం. దీంట్లో ఆత్మకూరు సిఐ గారు గంగాధర్ సార్ గారు, అదేవిధంగా స్థానిక ఎస్ఐ గారు, తర్వాత కరెంట్ ఏఈ గారు వీళ్ళందరూ కూడా రైతులతో మాట్లాడడం జరిగింది. డిఈ గారు అందరూ మాట్లాడడం జరిగింది. దీని మీద సోమవారం రోజు కలెక్టర్ని కలిసి ఏఈ గారు కూడా నేను కూడా ఉంటానని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. మాతోటి తీసుకోపోయి కలెక్టర్ దగ్గర ఒప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మాకు హామీ ఇచ్చారు. దానికి మేము ఒప్పుకొని ఈ కార్యక్రమాన్ని విరమించుకున్నాం. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.